హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వారం జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ తెలుసుకుందామా? మరి ఏంటవి? ఫస్ట్ పండుతో ప్రారంభిద్దాం ఫ్రెండ్స్. తిన్న వెంటనే తక్షణ సంతోషాన్ని కలిగించే పండు ఏమి పండు? అది అరటి పండు, రంభాఫలం, అమ్మవారికి ఇష్టమైనటువంటి. జార్జ్ వాషింగ్టన్కు సొంత విస్కీ డిస్టిలరీ ఉండేదిట. ఒకప్పుడు పోర్కును వాడటము అత్యంత పవిత్రమైన అలవాటంట. కొన్ని గోల్ఫ్ బాల్స్ను తేనెతో కూడా తయారు చేస్తారట. ప్రపంచంలోని 60% సరస్సులు ఒక కెనడాలోనే ఉన్నాయట. ప్రపంచవ్యాప్తముగా ఆడే క్రీడల సంఖ్య 8,000 అట. రకరకాల క్రీడలు ఉంటాయి కదా, ఎన్నున్నాయట? 8,000 రకాల క్రీడలు ఉన్నాయట ఫ్రెండ్స్. ప్రపంచ జనాభాలో 90% భూమధ్య రేఖకు పై భాగంలో జీవిస్తున్నారు. ఎంత? 90%. 10% కింది భాగంలో జీవిస్తున్నారు. తెలుసుగా అందరికీ. జాగ్రఫీలో గ్లోబులో మధ్యలో ఉన్న రేఖను ఏమంటాం? భూమధ్య రేఖ అని అంటాం. దాన్ని ఎన్ని డిగ్రీలు ఉంటుంది? 0 డిగ్రీలు ఉంటుంది. అంటే ఎక్కడ కూడా వాలినట్టుగా ఉండదు అన్నమాట. 10 కోట్ల సంవత్సరాల కిందట గ్యాలోపింగ్ మొసళ్ళు సహారా ఎడారిలో నివసించాయట. మనుషుల్లో కంటే టమాటాల్లో జన్యువులు అధికము. శ్వేతభవనములోని 35 స్నానపు గదులు ఉన్నాయట. అవి దేనికి అదే ప్రత్యేకంగా, అంటే అంత డిజైన్ చేసి ఉంది. శ్వేతభవనం అంటే వైట్ హౌస్. వైట్ హౌస్ ఎక్కడ ఉంది? అమెరికాలో ఉంది కదా. తర్వాత థామస్ ఎడిసన్ పేటెంట్ పొందిన ఆవిష్కరణలో చాలా వరకు ఆయన ఉన్నవి కాబట్టి అక్కడిక్కడ సేకరించాడేమో. కొన్నేమో తనకు అనుకున్నట్టున్నాడు, కొన్ని సేకరించినట్టున్నాడు. అంటార్కిటికాలోని 3% మంచు పెంగ్విన్ల మూత్రముతో తయారైందట. అంటార్కిటికాలో అక్కడ పెంగ్విన్స్ ఎక్కువగా ఉంటాయేమో, వాటి మూత్రంతోటే తయారైన మంచు అక్కడ ఉంటుందంట. మొనాకో సైన్యము కంటే ఆర్కెస్ట్రా సభ్యులే ఎక్కువంట. తర్వాత గర్భధారణ సమయంలో జుట్టు, గోళ్ళు వేగంగా పెరుగుతాయట. గర్భధారణ సమయంలో ఏం పెరుగుతాయి? జుట్టు, గోళ్ళు వేగంగా పెరుగుతాయట ఫ్రెండ్స్. ఇది ఈ వారం జీకే. ఓకేనా? మరి మళ్ళీ కలుసుకుందాం వచ్చేవారం.